నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమ నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి స్నేహితులు. దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి స్నేహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవానికి స్తోత్రము. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి.
ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని ఆ పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకి పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవా తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్
ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవానిసి జయమిచ్చవే వందనమయ్యా జయమిచ్చవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవాయే అక్కర తీర్చవే వందనమయ్యా అక్కర తీర్చవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్య అయ్యా తోడై నిలిచావే వందనమయ్య పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలాగే పరిశుద్ధ గ్రంథం కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి చదవడం కూడా మనకు చాలా దేవుని అనమాట. వాక్యం వినడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత కాబట్టి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన, ఉదయకాలం లేచి ప్రభు వైపు చూసుకొని అనేక విషయముల కొరకు ప్రార్థన చేయడం వలన కూడా అది కూడా చాలా గొప్ప విషయాలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఇదంతా చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట ప్రార్థన కొరకు కానీ పరిశుద్ధ గ్రంథం చదవడానికి, ధ్యానించుకోవడానికి, మన ఆత్మలో నింపుకోవడానికి, అలాగే ఆత్మలో సత్యములో ప్రియులార ప్రభువును ఆరాధించే అనుభవం అది కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రియులార మనం ఎంతో ధన్యులం. కాబట్టి మనం స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం, ప్రభువుకు థ్యాంక్స్ చెప్తాం. దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రియులారా దిగాల మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త ప్రియులారా 2వ అధ్యాయము 10-11 వచనం ప్రారంభంగా చదివి ప్రియులారా మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ ద్వారా జన్మించామన్నమాట, పుట్టామన్నమాట. బెత్లెహేం అనే ప్రాంతంలో ప్రభు పుట్టాడు. కాబట్టి దేవదూత ప్రియులరా చెప్తున్న మాట మనం చూసినట్లయితే డు నాట్ బి అఫ్రెడ్, అంటే మనం భయపడవద్దు. అంటే వారు అక్కడ నిలిచి ఉన్న ఆ గొర్రెలు కాపురులు వారు భయపడామన్నమాట. దేవదూత వచ్చారు కాబట్టి కొంచెం వారు భయపడామన్నమాట. కాబట్టి దేవదూతలు ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి తీర్చడానికి కూడా దేవుడు వాడినట్టు మనం చూస్తున్నాము. అలాగే మంచి విషయం కొరకు, అంటే గుడ్ న్యూస్ తీసుకొని రావడానికి, మంచి విషయాలు పరలోకం నుండి మంచి మెసేజ్ తీసుకొని రావడానికి కూడా దేవుడు వాడుకున్నారు అనమాట. సరే, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దేవదూతలు గుడ్ న్యూస్ తీసుకొని వచ్చామన్నమాట. అంటే సువార్త, అంటే గుడ్ న్యూస్ తీసుకొని, అంటే మంచి వార్త తీసుకొని వచ్చామన్నమాట పరలోకం నుండి. కాబట్టి ప్రజలతో, ఇక్కడ ఉన్న వారితో చెప్పామన్నమాట, మీరు భయపడే అవసరం లేదు, డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడవద్దు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం ఎన్నోసార్లు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాను. భయపడకము, దిగులు పడకము, భయపడకము, తేలిపడకము, నేను తోడుగా ఉండాను, నేను సహాయం చేస్తాను, నేను బలం అనుగ్రహిస్తాం అని ఆ సృష్టికర్తైన దేవుడు మాట్లాడిన మాటలు ఎన్నోసారి ఆ సృష్టికర్తైన దేవుడు ఆ మాటలు వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుడు చెప్తున్నారు, నువ్వు భయపడవద్దు, భయపడకము, దిగుల పడకము. కాబట్టి మనం దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ దేవుడు నా గురించి, మీ గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. తండ్రి అయిన దేవుడు, జీవంగల దేవుడు ఉన్నాడు, ఆకాశము మీ సౌందర్యం అంతస్తున్న దేవుడు ఉన్నాడు అనమాట. ఆ దేవుడు ఇలా తండ్రిగా నా గురించి, మన అందరి గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. మనకంటే మన దేవుడు ఇలా అడ్వాన్స్ ఆలోచన చేసే దేవుడు అనమాట. అడ్వాన్స్ మన భవిష్యత్తు కానీ అడ్వాన్స్ గా మనకంటే, అంటే మన దేవుడు దీర్ఘదృష్టి కలిగిన దేవుడు అనమాట. మన దేవుడు ఆల్ఫా ఒమేగా, ఆది అంతం అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా నా పట్ల, మీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు మన జీవంగల దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏ విషయం గురించి కూడా
దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం భయపడవద్దు అనమాట. భయపడవద్దు. ఇంకా ఏం జరుగుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది, కాబట్టి నా ఫైనాన్షియల్ పరిస్థితి ఏమవుతుంది, ఇలాంటి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. కాబట్టి ఇలాంటి విషయం గురించి ఒక దేవుని కుమార్తెగా మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. భయపడకము, దిగలు పడుకొని బైబిల్లో రాయబడింది. భయపడకము, దిగలు పడకము, నేను తోడుగా ఉంటాను, నేను సహాయం చేస్తాను, బలం ఇస్తామని దేవుడు ఎన్నోసారి చెప్పారు. కాబట్టి ఆ వాక్యం పరిలారా మనం రిసీవ్ చేయాలన్నమాట. దేవుని యొక్క మాటలు మనం రిసీవ్ చేయాలి. దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. అలాగే ఆత్మ గడ్గం ద్వారా ఫియర్ ను తొలగించాలి అనమాట ఈ శోధంలో. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రియులారా, డు నాట్ బి అఫ్రేడ్. అయితే ఆ దూత భయపడకుడి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దూత చెప్పిన మాట, ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ దాట్ విల్ బ్రింగ్ గ్రేట్ జోయ్ టు ఆల్ పీపుల్. గ్రేట్ జోయ్ అంటే అందరికీ కలగబో మహా సంతోషం, ఆ సువార్త చెప్పడానికి నేను వచ్చామన్నమాట. గుడ్ న్యూస్. కాబట్టి బ్యాడ్ న్యూస్ అంటే మనం భయపడతాం. మామూలుగా బ్యాడ్ న్యూస్ ఎవరైనా తీసుకొని వచ్చినప్పుడు కొంచెం మనం భయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుడ్ న్యూస్ దూరం తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఇంకా ఒకటి ఇప్పుడు ఇల్లరు మనం అర్థం చేసుకోవాలి. బ్యాడ్ న్యూస్ నా పట్ల, మీ పట్ల, మన దేవుని బిడ్డల పట్ల ఎవరైనా ఒకవేళ చెప్పినా కానీ ఒక దేవుని కుమార్తెగా నీవు నేను భయపడవద్దనమాట. ఈ బ్యాడ్ న్యూస్ ని బట్టి కూడా చాలా మంది భయపడతాయి అనమాట, కంగారు పడతాయి. ఓ పలానా బ్రదర్, పలానా సిస్టర్, లేదంటే పలానా వారు, లేదంటే వారు నా గురించి అలాగే చెప్పారు కదా అని కూడా దేవుని కుమార్తెగా మనం భయపడవద్దు అనమాట. భయపడవద్దు. బైబిల్లో అది ఆ మాట రాయబడింది, భయపడవద్దు. కాబట్టి మనం ప్రియుల క్రిస్తునందు ఎవరు అని సత్యం మనం గ్రహించుకోవాలి అనమాట. క్రిస్తునందు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన గొప్ప దేవుడే యేసుక్రీస్తును అనుగ్రహించిన దేవుడు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చేస్తామన్నమాట. అంటే ఈ సత్యం మీరు గ్రహించుకోవాలి. మీరు క్రిస్తువును కలిగిన మీరు నీతిమంతులన్నమాట, మన నీతిమంతులం అనమాట. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరు మీ మీద తప్పు పట్టినా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదనమాట, కంగారు పడాల్సిన అవసరం లేదు. అబ్బో పలానా బ్రదర్, పలానా సిస్టర్, లేదంటే పలానా వ్యక్తి అలాగే చెప్పారు కదని మనం బాధపడి ఏడ్చుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. మనం ఆనందించాల్సిన సమయం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది మనం ఆనందించాల్సిన సమయం, అంటే సంతోషంతో ఉండాల్సిన సమయం అనమాట. ఎందుకంటే ప్రియులరా, యేసుక్రీస్తు మనలో వచ్చేసామన్నమాట. యేసుక్రీస్తు మనలో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనను నీతిమంతులుగా మార్చారు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం బాధపడవద్దు, మన దుఃఖంతో ఉండవద్దు. వారు వీరు అలాగే చెప్పారు అని కొందరు ఉన్నారు. చిన్న మాట చాలు, చిన్న మాట, ఎవరో ఏదో ఒకటి చిన్నగా చెప్పి ఉండొచ్చు, అదే రిసీవ్ చేసుకొని బాధతో ఆ రోజంతా, లేదంటే కొందరు కొన్ని నెలలే బాధతో బ్రతుకుతారు అనమాట. ఇలా అలాగే మనం ఉండవద్దు. ఎవరో కొద్దిగా చిన్న చూపు చూస్తారని, లేదంటే కొద్దిగా నా గురించి చిన్నగా మాట్లాడారని, కొందరు కొంచెం పైకి చెప్పారని, లేదంటే నన్ను చూడలేదు, నన్ను అంగీకరించలేదు, నన్ను ప్రేమించలేదు, నన్ను పట్టించుకోలేదు, అదంతా కూడా ఇప్పుడు ఇలాగా ఆ మెసేజ్ లేదంటే ఆలోచన మన ప్రాణం నుండి వస్తున్నా అంటే దానికి అర్థం మనం ఇంకా గ్రహించుకోవాలన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని అంగీకరించిన సత్యం మనం ఇంకా లోతుగా గ్రహించుకోవాలి. అజీవంగల దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని సత్య పరిశుద్ధాత్మని ఇంకా మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా అంగీకరించామన్నమాట. దేవుని కుమార్తెగా అంగీకరించామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే గుడ్ న్యూస్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు నేను బాధపడవద్దు అనమాట. వారు వేరు అలాగే చెప్పారని దయచేసి దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు. ఎందుకు బాధపడవద్దు అంటే, తండ్రి నా దేవుడు నా గురించి మీ గురించి ఎన్నో మంచి మాటలు పలుకుతున్నా. తండ్రిని దేవుడు ప్రియులారా నా గురించి మీ గురించి ఎన్నో మంచి మాటలు పలుకుతున్నా. హల్లెలూయా. బట్ దానిలో ప్రాముఖ్యమైన ఒకటి, క్రిస్తునందు మనం నీతిమంతులం. క్రిస్తునందు మనం రాజుల యొక్క యాజక సమూహంగా దేవుడు పెట్టాం. క్రిస్తునందు దేవుని సొత్తుగా దేవుడు మార్చేసామన్నమాట. క్రిస్తునందు దేవుడు మనను న్యూ క్రియేషన్ గా, నూతన సృష్టిగా దేవుడు మార్చేస్తాం. క్రిస్తునందు దేవుడు మనను తన మందిరంగా మార్చేస్తామన్నమాట. క్రిస్తునందు దేవుడు మనను తన ప్రియ కుమార్తెగా మార్చేస్తామన్నమాట.
లేదు. కాబట్టి దాన్ని బట్టి మనం ఆనందించాలి. కాబట్టి వీరు చెప్తున్న మాటలను బట్టి మనం బాధపడవద్దు. ఇప్పుడు ఈ భూమిలో బ్రదనంత కాలం ఎవరో కొందరు మన గురించి ఏదో నెగిటివ్ చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అందరూ నాలుక మనం కంట్రోల్ చేయలేం. అందరూ మనుషులు మనం ఒకసారి మనం మార్చలేం. అదంతా దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ ప్రయాణంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం భయపడవద్దు. ఎందుకంటే గొప్ప దేవుడు మనకు ప్రియులారా అండగా తోడుగా ఉన్నామన్నమాట. కాబట్టి డు నాట్ బి అఫ్రేడ్. కాబట్టి గుడ్ న్యూస్ ప్రియులారా దూద తీసుకొని వచ్చాము. కాబట్టి గ్రేట్ జోయ్ టు ఆల్ పీపుల్. 11వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, మీ కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు అని మీరు చెప్పాలన్నమాట. హల్లెలూయా. అంటే మనందరూ వ్యక్తిపరంగా చెప్పాలి, యేసయ్య నా కొరకు పుట్టాం, దేవునికి స్తోత్రం. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించాం, కాబట్టి నా కొరకు అనమాట. మీరు వ్యక్తిపరంగా ప్రతి ఒక్కరు చెప్పాలి. నా కొరకు అని పిల్లలు మీరు ధైర్యంతో చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. మీ కొరకే నా కొరకే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, the Savior is Messiah, the Lord has been born today in Bethlehem, the city of David. కాబట్టి యేసుక్రీస్తు పుట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. లేదు, మనం ఆరాధించుకోవాలి. ఇంకా ప్రియులారా, దానికంటే ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన మనలో కూడా ఆల్రెడీ పుట్టేస్తామన్నమాట. పుట్టిన కాబట్టి మనం అదేగా ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మత్తయి సువార్తలో ప్రియులారా ఆ మాట రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. వేర్ ఇస్ ద న్యూ బోర్న్ కింగ్ ఆఫ్ ద జూస్? యూదుల ఒక రాజు ఎక్కడే ఉన్నారు? ప్రశ్న జ్ఞానులు అడిగామన్నమాట. యూదుల ఒక రాజు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉన్నారనమాట. వేర్ ఈస్ ద న్యూ బోర్న్ కింగ్ ఆఫ్ ద జూస్? మనతో ఒకవేళ అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్తారు? కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమాధానకర్త అయిన దేవుడు, విశ్వాసం దానికి కర్త అయిన దేవుడు, అది పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకవేళ ప్రియులారా ఎవరైనా మీతో ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరేం చెప్తారు? దేవునికి స్తోత్రం. కొందరు చెప్తారేమో యేసయ్య పరలోకములో ఉన్నారని. ఇంకా కొందరు వాక్యం సత్యాలు అంటే నూతన నిబంధన పత్రికలు పరిశుద్ధాత్మ వలన గ్రహించిన వ్యక్తులు చెప్తారు, యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అని చెప్తారనమాట. దేవునికి స్తోత్రం. కొందరు మనం చూస్తున్నది యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారంటే కొందరు చెప్తారు ఫలానా చర్చ్ బిల్డింగ్ లో ఉన్నారని కొందరు చెప్తారు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక అవగాహనని బట్టి కొందరు చెప్తారు ఫలానా చర్చ్ టెంపుల్లో వారు ప్రభు ఉన్నాడని చెప్తారు. అంటే చర్చ్ బిల్డింగ్ లో ఉన్నారని చెప్తారు. కొందరు చెప్తారు యేసయ్య సువార్త ద్వారా కొత్తగా జన్మించిన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నాలో మహిమ నిరీక్షణ క్రీస్తుగా నాలోనే నా తోడుగా మా తోడుగా ఉన్నాడని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినటువంటి స్తోత్రం. కాబట్టి దానిలో ఆనందించండి, పర్లేదు, మంచిది. యేసుక్రీస్తు ఫలానా చర్చ్ బిల్డింగ్ లో విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ఉన్నారు, కరెక్టే. కానీ దానికంటే లోతైన సత్యం పరిలా మనం గ్రహించుకోవాలి. కాబట్టి అదే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నాలోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆ వాక్యం స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు జీవగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రియులారా, దేవుడు సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల మహిమ శరీరం కలిగిన క్రీస్తు కాబట్టి అన్ని చోట్ల ప్రభావం చేయడానికి సాధ్యం. అయినప్పుడు కూడా ప్రియులారా వ్యక్తిపరంగా మనం చూసినట్లయితే క్రీస్తు మీలో ఉన్నాడనమాట. అదే గుడ్ న్యూస్ అనమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు ప్రభు వచ్చామన్నమాట. పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నాలో మీలో క్రీస్తు ఉండడం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి మనలో క్రీస్తు ఎలాగ ప్రియులారా వచ్చారు, మనలో క్రీస్తు ఎలాగ వచ్చారు? దేవునికి స్తోత్రం. కొందరు ఒకవేళ చెప్తారేమో, ఇలాగ చెప్తారేమో, యేసుక్రీస్తు 33 సంవత్సరం ప్రతియాగం నిజమే కానీ బెత్లెహేములో పుట్టాడు. 33 సంవత్సరం ప్రతియాగము తర్వాత సిల్వ వేయబడాం కదా, సిల్వలో వేయబడింది కదా, మరి ఎలాగ మీలో వస్తాడు అని ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అవును, యేసుక్రీస్తు నిజంగా సిల్వలో నా కొరకు, మీ కొరకు, మానవులు అందరి కొరకు
ప్రాణం పెట్టాం నిజమే. పాప పరిహారం కొరకు, పాప పరిహారం కొరకు పాప శిక్ష మనం అందరూ శిక్ష భరించుకొని యేసుక్రీస్తు సెలవులో ప్రాణం పెట్టాం నిజమే. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త ప్రియులారా చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుతారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకుని ఉన్న స్థలమే చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మగ్దలేన మరియా, ఇంకొక మరియా, వారందరూ ప్రియులారా యేసుక్రీస్తు శరీరం బోడి వెదగి వెళుతున్నాం అనమాట, సమాధి దగ్గరికి వెళుతున్నాం అనమాట. అక్కడ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దూద చెప్తున్నా, అక్కడ కూడా దూద దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. దెన్ ద ఏంజెల్ స్పోక్ టు ద వుమన్, డు నాట్ బి అఫ్రేడ్, అంటే భయపడవద్దు. అక్కడ కూడా మాట రాయబడింది, భయపడవద్దు. హీ సెడ్, ఐ నో యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్. చూడండి, అక్కడ కూడా వారు యేసుక్రీస్తును వెతుకుతున్నాం అనమాట. మనం లూకా వార్తలో మనం చూసాము, జ్ఞానులు ప్రియులారా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, జ్ఞానులు యేసుక్రీస్తును ఎక్కడ పుట్టామని వెదగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇలాగే ఈ స్త్రీలు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు అంటే ప్రాణం పట్టిన నా కొరకు మీ కొరకు మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం కొరకు ప్రియులారా, బోడీ కొరకు, యేసుక్రీస్తు కొరకు ప్రియులారా వారు వెదగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తును వెదుగుతున్నప్పుడు ప్రియుల దేవదూతలు వారిని గైడెన్స్ చేసినట్టు మనం చూస్తున్నాం. దేవదూతలు అలాంటి ఉన్న వ్యక్తులను సరైన త్రోవలోనికి నడిపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవదూతలను దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో కూడా నేనైతే నమ్ముతున్నాము, యేసుక్రీస్తును ఎవరైతే వెతుకుతున్నారో వారికి జీవంగల దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనమాట. జీవంగల దేవుడు వారికి ఖచ్చితంగా ఆ హృదయంలో అలాంటి కోరిక కలిగిన వారికి జీవంగల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవదూత చెప్పిన మాట, డోంట్ బి అఫ్రేడ్. హీ సెడ్, ఐ నో యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్. మీరు యేసుక్రీస్తును వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలా మంది వ్యక్తులు ప్రభు కొరకు, ఆదరణ యేసుక్రీస్తు కొరకు, అది పరిశుద్ధమైన దేవుని కొరకు, పరిపూర్ణ ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తు కొరకు, కరుణ కలిగిన యేసుక్రీస్తును, పరమ వైద్యుడైన యేసుక్రీస్తును వెతుకుతున్న వారు చాలా మంది ఉన్నారనమాట. ఈ కాలంలో కూడా అంటే నాకు కూడా ప్రభువును చూడాలి, నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా గ్రహించుకోవాలి, ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నారు, అలాగే వెతుకుతున్న అనేకులు ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, ఐ నో యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ హూ వాస్ క్రూసిఫైడ్. హీస్ నాట్ హియర్, హీస్ రైసన్ ఫ్రమ్ ద డెడ్. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మరణం నుండి లేపామన్నమాట, మరణం నుండి లేపాం. కాబట్టి ప్రియులారా తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళాము. తర్వాత మనం చూస్తున్నాము ఆదరణకర్తను అడిగాము, తర్వాత ఆదరణకర్తను పంపించాము. ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన, హోలీ స్పిరిట్ త్రూ ప్రియులారా యేసే మనలో పుట్టామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనల్ని పుట్టాం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాము అపోస్తల కార్యములో, అది మనం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 120 మంది శిష్యులు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆత్మను దేవుడు పంపించామన్నమాట. కాబట్టి అదే సువార్త ప్రియులారా, అదే సువార్త ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నిలబడి అనేకులు ప్రేరిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ఒక జన్మం గురించి, యేసుక్రీస్తు 33 సంవత్సరామని సెలవులో ప్రాణం పెట్టామని, సమాధి నుండి తిరిగి లేచామని సువార్త ప్రేరిస్తున్న వేలాది లక్షలాది ప్రజలు ఈ కాలంలో కూడా దేవుడు వాడుతున్నారు. ఇప్పుడు మన మీటింగ్లు కూడా ఉన్నారు. దాదాపు ఎక్కువ సదం మనం చూస్తున్నట్టు వారందరం యేసుక్రీస్తు ఒక గుడ్ న్యూస్, ప్రేమ సువార్త ప్రేరించే వారం అనమాట. ఇప్పుడు ఈ సువార్త ప్రియులారా ఆ కాలంలో దేవుడు దూదని వాడుకున్నామంటే, ఈ కాలంలో మనల్ని దేవుడు వాడుతున్నాం అనమాట. సువార్త కొరకు దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపి, వాక్యంతో దేవుని ప్రేమతో నింపి నిన్ను మనల్ని దేవుడు వాడుతున్నాం అనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా
జన్మం పొందిన ప్రియులారా మన ఒక బాధ్యత అనమాట దేవుని ప్రేమ సువార్త ప్రకటించడం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక మాట కూడా చెప్పి మన ఆ భాగంలోనికి వెళదాం. ఇంకొక భాగం కూడా యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత అపొస్తలుల కార్యములు ప్రియులారా మనం మొదటి అదే 3వ దినములో ప్రియులారా మనం చూసి తిరిగి లేచిన యేసుక్రీస్తు శిష్యులకు ప్రదర్శనమయ్యామన్నమాట. నేను బ్రతికి ఉన్నాం, జీసస్ ఎలైవ్ అనమాట. యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యం కూడా చదువుతారు అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం 3వ దినం ప్రియులారా మనం చూసిన చాలా సారి శిష్యులకు ప్రదర్శనమయ్యామన్నమాట. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సమాధి నుండి తల్లిని దేవుడు తిరిగి లేపాం. అదే యేసుక్రీస్తు ప్రియులారా శిష్యులకు అనేక సారి ప్రదర్శనమయ్యామన్నమాట. కాబట్టి ఈ కాలంలో కూడా యేసుక్రీస్తు అనేకలకు ప్రదర్శనం అవుతుంది. ఎలాగంటే అది దర్శనాల ద్వారా కావచ్చు, లేదంటే దేవుడు ఆ స్వరాలు వినిపిస్తే కావచ్చు. కాబట్టి దేవుడైతే అలాగే చేస్తున్నారు. ఎందుకంటే సజీవుడైన దేవునికి సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో కూడా ప్రియులారా దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒకరోజు యేసు రక్తములో ఆధారపడి ఒక దేవజనుడు చెప్పారు, యేసు రక్తములో ఆధారపడమని చెప్పిన నేను యేసు రక్తములో ఆధారపడుతున్నామన్నమాట. నా చదువులో అప్పుడు ఒక బైబుల్, అది పూర్తి బైబుల్ లేదనమాట. అంటే చిన్న బైబుల్ ఉన్నట్టుండే నూతన నిబంధన, కానీ ఫుల్ బైబుల్ కూడా అప్పుడు లేదు. బైబుల్ కూడా నాకు తెలియదు. కానీ ఒకరోజు రాత్రి ప్రియులారా యేసయ్య కళల ద్వారా దర్శనాల ద్వారా నాతో మాట్లాడాం. నాకు అంటే నేను చూసిన ఒక అనుభవం నా జీవితంలో దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దేవుడు ప్రదేశం అవుతాయి అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా యేసుక్రీస్తు నా కాల్లో ఒక కర్ర పడినప్పుడు దేవుని స్థానంలో అంటే దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేసినప్పుడు దేవుని ఒక శక్తి పై నుండి దిగివచ్చి అంటే తల్లి నుండి అరకాలేక పవర్ పోయింది అనమాట. హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు తాకామన్నమాట. అలాగే ప్రియులారా దేవుడు డైరెక్ట్ స్వస్థపరిచామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అని మాటలు మాత్రం కాదు, ఆ దేవుడు క్రియారూపంగా కూడా ఇప్పుడు పనులు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు నిజమే అయినప్పుడు కూడా ప్రియులారా నమ్మినట్టు విశ్వసించినట్టు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు నవ్వు ప్రసెంట్ కూడా దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ కాలంలో కూడా దేవుడు చేస్తున్నామన్నమాట. ఇప్పుడు మనం నమ్మాలి. మార్కు సువార్త 16వ చివరి భాగంలో రాయబడి నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఇప్పుడు ఈ సూచక్రియలు జరగడానికి కారణమైనది యేసుక్రీస్తు ఎలైవ్ అంటే యేసుక్రీస్తు సజీవ దేవుడుగా ఉన్నామన్నమాట. అంటే మనం నమ్మాలి. అలాగే కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఏదైనా రోగాలతో, లేదంటే ఏదైనా దుఃఖంతో, నిరాశతో, బాధతో, సమస్యలతో, మనుషులు ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, అందరూ మిమ్మల్ని తినగలిచిన స్థాయిలో ఉన్నారేమో, ప్రేమించాల్సిన వ్యక్తులు ప్రేమించలేని పరిస్థితి, సహాయం చేయాల్సిన వ్యక్తులు సహాయం చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు కూడా గాయపరచబడిన స్థాయిలో కానీ, దుఃఖంలో కానీ, నిరాశలో కానీ, ఘోరమైన మరణ వ్యాధితో బాధపడుతున్న స్థాయిలో ఉన్నారేమో. కానీ మీరు ఉన్న చోటు నుండి యేసయ్య నాతో మాట్లాడము, నన్ను ఈ సమస్య నుండి విడిపించుము, యేసయ్య నాకు సహాయం చేయమని మీరు యేసునామములో యేసయ్య అని పిలిచి మీరు మాట్లాడి ఉంటే తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు. ప్రభువుకు తెలుసు అనమాట, మీ హృదయం తెలుసు అనమాట. మన హృదయం ఆలోచన కూడా ప్రభు ఎరిగిన దేవుడు అనమాట. మన మాటలు మాత్రం కాదు, మాట్లాడుకోవచ్చు, అలాగే ఆలోచన ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. అది కూడా ప్రభువుకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మన కన్నీరు తొడచే దేవుడు అనమాట, మన గాయాలు కట్టే దేవుడు అనమాట దేవుడు. హల్లెలూయా. మన బాధలు ఎరిగిన దేవుడు మన దేవుడని సత్యం పరిలారా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ మీరు అడవిలో ఉన్నా సరే, సిటీలో ఉన్నా సరే, ఊరిలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే, గద్దెలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రభువుకు తెలుసు అనమాట, ప్రభువుకు సాధ్యం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చేసుకోవాలి, ఆధారపడాలి. యేసయ్య నాకు సహాయం కావాలి, ఆ ఒక్క మాట మనం చెప్పాలి. కొందరున్నారు ఎంత ప్రాబ్లం ఇచ్చినా దేవుళ్ళు ఆధారపడలేని కొందరున్నారు. అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. ఇప్పుడు నేను కూడా నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకప్పుడు నేను దేవుళ్ళు ఆధారపడలేదు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు గురించి నాకు తెలియలేదు.
ఇంత శక్తి గల దేవుడు అని నాకు తెలియలేదు. అప్పుడు నేను ఆధారపడలేదు. అప్పుడు ఐ మీన్ చేతపడే క్రియ చేసే వ్యక్తులు కానీ అలాంటి ఉన్న వ్యక్తులు ఆధారపడామన్నమాట. అది తప్పుడు దారి అనమాట. నిజమైన దేవుడు ఉన్నప్పుడు ప్రియులారా మనం మాందరుల దగ్గర వెళ్ళి ఆధారపడే అవసరం లేదనమాట. చేతపడేగలు కానీ మాందరికులు కానీ సోతర డబ్బు వేస్ట్. కాబట్టి ప్రియులారా మనం జీవం గల దేవుల్లో ఆధారపడాలి. అల్లి పరిశుద్ధ జీవం గల దేవుల్లో ఆధారపడిన వ్యక్తి ఉండే తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు నాకు సహాయం చేసినట్టు మీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు జీవం గల దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆ దేవుల్లో ఆధారపడదాం, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు నిజమైన ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో హృదయపూర్తి మీరు అడిగిన దేవునితో మాట్లాడే వ్యక్తి అంటే తప్పకుండా సహాయం చేస్తాడు. దానికి ఏమాత్రం సందేహం లేదనమాట. కాబట్టి దేవుడు అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడిలో ఆధారపడదాం. అప్పుడు అర్థమైపోతుంది దేవుడు సజీవుడు అన్న దేవుడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇలా మనకు మేలు చేస్తాడు. మేలు చేస్తున్న తర్వాత మన మనస్తత్వం చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకు మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మనం చెప్పాలి. నేనైతే అప్పుడే చెప్పాం, దేవా నాకు సహాయం దయచమని చెప్పామన్నమాట దేవునితో. తర్వాత ఆ సహాయం చేయక ముందే అడ్వాన్స్ చెప్పాం, దేవా మీరు ఆ సహాయం చేసి ఉండే నేను ప్రభా మిమ్మల్ని స్తుతిస్తామంది. హల్లెలూయా. అంటే అడ్వాన్స్ మనం ఇవ్వాలి అనమాట. అదే మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూడొచ్చు. అసలు దేవునితో చెప్పాలి, యేసునామములో తండ్రితో తెలియపరచాలి. తెలియపరచడం మాత్రం కాదు, దానికి మనం అది దేవుడు అనుగ్రహించామని నమ్మి స్తుతించేవారే ఉండాలి అనమాట. దానికి ముందుగా స్తుతించేవారే ఉండాలి దేవా. కాబట్టి ప్రియులరా మనం అలాగే చేయాలి. కాబట్టి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత మనం ఎలాగ ఉండాలి, తర్వాత కూడా ప్రియులరా మనం దేవుని ఆరాధించాలి. అంటే దేవుని ప్రేమతో తప్పకుండా నింపబడుతుంది. ఆమె ఆనంద కన్నీరుతో మరలా కూడా మన ఆనందం వస్తాయి, ఆనంద కన్నీరు కూడా వస్తాయి. ముందేమో మనం బాధతో లేదని అవసరాల కొరకు కన్నీరుతో ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ జవాబు వచ్చిన తర్వాత కూడా మనకు ఆనంద కన్నీరు వస్తాయి అనమాట. ఎందుకంటే దేవుడు, ఎందుకంటే అనేకులు నన్ను తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, నన్ను పట్టించుకోలేనప్పుడు కూడా ప్రభువుని యేసయ్య నా హృదయం గ్రహించుకొని నాకు సహాయం చేశాను. కాబట్టి మనం హృదయం నుండి కూడా ఆనంద కన్నీరు వస్తాయి. ఇప్పుడు అందుకొరకు పిల్లలు ఈ రోజు వాక్యం మీతో కూడా చెప్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు చెప్తారేమో, కొందరు ఇలాగే చెప్తారు. అలా కూడా దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను చెప్పిన, దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరిచామని చెప్పిన, నాకు సమాధానం వచ్చింది, సంతోషం స్వస్థపరిచానని చెప్పినప్పుడు కూడా కొందరు ఏం చెప్పారంటే, మీకెవరైనా డబ్బు ఇచ్చి ఉండవచ్చు, అందుకొరకు మీరు ఇలాగా మాట్లాడుతున్నారు అని కొందరు నన్ను తప్పుబట్టి మాట్లాడామన్నమాట. నేను చెప్పిన అది అలా కాదు అని చెప్పిన, అలా కాదు. యేసుక్రీస్తు రియల్గా నన్ను స్వస్థపరిచాం, రియల్గా దేవుడు నాతో మాట్లాడాం, రియల్గా ఆయన ఉన్నాడు, నాకు అర్థమైంది అని నేను చెప్పినప్పుడు చాలా మంది అది నమ్మడం లేదు. ఎందుకంటే వారికి అనుభవం లేదు కాబట్టి వారు నమ్మడం లేదనమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలా మంది ఉన్నాడు, తప్పు పెడుతున్న వారు ఉన్నారు. ఇది యేసుక్రీస్తును నమ్ముతున్న వారు ఎవరో కొందరు డబ్బు ఇచ్చిన కాబట్టి. కాబట్టి ఇప్పుడు దాదాపు నేను 2002 సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించాము. ఇప్పుడు దాదాపు 20 years కంటే చాలా ఎక్కువ, 20 years కంటే ఎక్కువ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరం ప్రియుల నిలబడాలి అంటే డబ్బు ఇచ్చిన కాబట్టి కాదు. దేవునికి స్తోత్రం. డబ్బు ఇచ్చిన కాబట్టి అంటే అది ఉన్నప్పుడు ఖర్చు అయిన తర్వాత ఇంకా పాత దారికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ నిజంగా ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించి ఉంటే ఆ వ్యక్తి అలాగ ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నామన్నమాట. కాబట్టి మనం దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసయ్య నాకు సహాయం దయచేయమని ఉండే ప్రార్థన చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాంటి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభువుకు తెలుసు అనమాట. అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలం కలిగిన దేవుడు. కానీ ఒక్కటి అడగాలి, యేసయ్య నాకు సహాయం చేయము. ఒక మాట మనం ఆ హృదయం నుండి, ఆ నలిగిన హృదయం నుండి, ఆ కన్నెత్తి అనుభవం నుండి ఒక్కటే చెప్పాలి. కాబట్టి తప్పకుండా దేవుడు దానికి జవాబు అనుగ్రహిస్తాడు. మీకు తెలిసిన విధంగా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, దగ్గర ఉన్న చర్చ్కు వెళ్ళాలి, దగ్గర ఉన్న ప్రార్థన మందిరం కానీ వెళ్ళి మనం దేవుని స్తుతించుకోవడం, ఆరాధన చేసుకోవడం ఇంకా మంచిది. అప్పుడు ఇంకా గొప్ప కార్యాలు ప్రభు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు ఒకటి సత్యం, దేవుడు మనకు మేలు చేసినప్పుడు మన కృతజ్ఞత కలిగిన వారుగా ఉండే ఇంకా దేవుడు లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, జీవం కలిగిన దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఈ ప్రియుల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఈ కాలంలో కూడా తప్పకుండా చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే
రోమిలకు రాసిన పత్రిక 10 అధ్యాయము ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 10 అధ్యాయము 15 వచనం నుండి ఒకసారి మనం చదుదాం. రోమిలకు రాసిన పత్రిక 10 అధ్యాయము 15, 16, 17 వచనం మనం చదువుదాం. కాబట్టి వినడం చాలా ప్రాముఖ్యం అనమాట. గుడ్ న్యూస్ వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం చూసాము, దూత గుడ్ న్యూస్ వినిపించాము. మళ్ళీ ఈ కాలంలో సువార్త రక్షణ పొందిన మనొక బాధ్యత అనమాట ఈ గుడ్ న్యూస్ వినిపించడం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎమడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఆమేన్. కాబట్టి క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే, అన్యులు ఆ మాట విని ఉంటే వారు చెప్తారేమో పరలోకంలో ఉన్నారు, లేదంటే ఫలానా చర్చ్ దగ్గర ఉన్నారు అని వారు చెప్తారు, చెప్పడానికి అవకాశం ఉంది. కానీ సువార్త రక్షణ పొందిన మనతో అడిగినప్పుడు ఆ గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆ ప్రేమపూర్ణ దేవుడు నాలోనే ఉన్నాడు, లేదంటే నాతోడు ఉన్నాడు అని అప్పుడు ఇలా ధైర్యంతో చెప్పవచ్చు. దానిలో ఏం మనం సందేహించాల్సిన అవసరం లేదనమాట. ఈ సత్యం అనమాట బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ ఈ సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీరు నేను గ్రహించుకోవాలి. ప్రత్యేక సువార్తని రక్షణ పొందినప్పుడు ఇలా మనం గ్రహించుకోవాలి. గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవాధిపతి, లేని వాటిని ఉన్నట్టుగా చేసే శక్తి గల దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, దెయ్యాలను వెళ్ళగొట్టే దేవుడు, చనిపోయిన లాజరును 4వ రోజు తర్వాత కూడా సమాధి నుండి తిరిగి లేపిన చాలా శక్తి కలిగిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. గుడ్డి వారికి చూపించిన దేవుడు, కుండి వారిను బాగు చేసే దేవుడు, పక్షవాదంతో బాధపడిన వారిను బాగు చేసిన దేవుడు, చాలా దెయ్యాలను వెళ్ళగొట్టిన యేసుక్రీస్తు. హల్లెలూయా. గాలిను ఆపిన ఆపిన యేసుక్రీస్తు, అంటే జలం, అంటే నీళ్ళు మీదే జలం మీదే నడిచిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఎన్నో గుణాలు మన యేసుక్రీస్తు, ఎంతో పవర్ ఉంది, ఎన్నో గుణాలు ఉంది. ఇప్పుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో పుట్టాడు, మీలో పుట్టాడు. ఆ సత్యం మనం లోతుగా గ్రహించుకోవాలన్నమాట. సువార్త విని రక్షణ పొందిన రోజు అది జరిగింది అనమాట. జరిగింది అది ప్రియులారా మనం ధ్యానించాలి. అది మనం నిరంతరం ధ్యానించాలి. మన ఏమో వేరే అనవసరమైన విషయాలంతా మనసులో ధ్యానిస్తున్నారు. అక్కడ యుద్ధాలు జరుగుతుంది కదా, కొన్ని చోట్ల కరువులు ఉంది కదా, ఇలాంటి విషయాలు ఎక్కువ మనం ఫోకస్ చేసుకొని మన మనసంతా కూడా ఈ దెయ్యాలు చేసిన పనుల మీద ఎక్కువ మనం పెడుతున్నారు. లేదంటే మొదటి ఆదాము పాప స్వభావం, అంటే సిన్ఫుల్ న్యాచురల్ ఓల్డ్ మ్యాన్, అలాంటి పాప విషయం గురించి ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నారు. కానీ న్యూ మ్యాన్, రెండవ ఆదాం, కడపటి ఆదామైన యేసుక్రీస్తు గురించి దేవుని పులిపోవద్దన్న మనం ఎక్కువ ధ్యానించాలన్నమాట. క్రిస్తువుని ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించాలి. క్రిస్తువుని మనం ఎక్కువ చెప్పాలి. పరిశుద్ధాత్మ నింపబడి, పరిశుద్ధాత్మతో దేవుడు మనం నింపామంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం క్రిస్తు గురించి చెప్పడమే. కాబట్టి క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆ క్రిస్తువును పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా మనం ప్రేమించే వారు ఉండాలి. కాబట్టి ఫోకస్ మనం క్రిస్తు మీదే మనదైనా ఫోకస్ చేయాలి. ఇప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో పుట్టాడు. కాబట్టి ఈ ప్రేమ సువార్త మనం ప్రేమతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రియుల ఈ కాలంలో మనం అనేకులతో తెలియపరచాలి. కాబట్టి నాతో కూడా ప్రియుల ఆ కాలంలో 3 వ్యక్తులను దేవుడు సువార్త చెప్పడానికి దేవుడు వాడుకున్నారు. వారు 3 త్యాగం చేస్తారనమాట. అంటే దానిలో ఎవరు మొదటిగా చెప్పారని తర్వాత నేను ఈ కాలంలో నేను నేను మరలా రివర్స్ వెళ్ళి, అంటే నేను మనసులో నేను వేదనప్పుడు నాకు అర్థమైంది పలానా వ్యక్తి నాతో మొదటిగా సువార్త చెప్పామన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రియులారా ప్రార్థన పూర్వక మొదటి మీతో సువార్త చెప్పిన వ్యక్తి, అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తారనమాట. మీకు 10,000 బోధకులు ఉన్నారేమో, కానీ నేను మాత్రం సువార్త ద్వారా మిమ్మల్ని కనమని ఒక మాట చెప్తుంది. అంటే సువార్త ద్వారా ఇద్దరు అంటే కన వచ్చానమాట. స్పిరిచువల్ బేబీను పుట్టుతాయి అనమాట.
కాబట్టి సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు లోతైన ప్రేమలో, యేసుక్రీస్తుతో మనం లోతైన ప్రేమ సహవాసంలో ఉన్నప్పుడు మనకు అనేక స్పిరిచువల్ బేబీస్ దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. అంటే దానికి అర్థం అనేక స్పిరిచువల్ పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. దేవుడు అది యేసులో అనుగ్రహించినాక దేవునికి స్తుతి. కాబట్టి అపోస్తలుడైన పౌలు సువార్త పరిశుద్ధాత్మను బట్టి సువార్త ప్రకటించామన్నమాట. కాబట్టి దాన్ని బట్టి అనేక వ్యక్తులు రక్షణ పొందాం, దేవుని కుమార్తెగా మార్చబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తున్న సహవాసంలో మనం ఉండాలి, ప్రేమ సువార్త మనం ప్రకటించాలి, పరిశుద్ధాత్మకు నింపబడి ప్రకటించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఈ సువార్త ప్రకటించడం అంటే కూడా దేవుని యొక్క సహాయం తప్పకుండా మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ప్రత్యేకంగా ఈ దేవుని సువార్త మనం ప్రకటించకుండా దెయ్యాలు ఆపుతాయి అనమాట, ఈవిల్స్ పెట్టి ఆపుతాయి. ఎందుకంటే మన సువార్త ప్రకటించినప్పుడు అది అట్రాక్ట్ చేసే వెపన్ అనమాట. దేవుడు మనకు అనుగ్రహించిన సాతాను రాజ్యాన్ని తొలగించడానికి దేవుడు మనకు అట్రాక్ట్ చేసే వెపన్ అనమాట. హల్లెలూయా. సువార్త మనం చెప్తున్నప్పుడు అంతకొరకు సువార్థికులు అంటే సాతానుకు అసలు ఇష్టం లేదనమాట. సువార్థికులు అంటే సాతానుకు ఇష్టం లేదు. వారు ఏ విధమైన సరే, వారు కానీ వారి పిల్లలు కానీ ఏ విధమైన నాశనం చేయాలని ఈబుల్స్ పెట్టు తప్పకుండా ఆలోచన చేస్తారు, దురాత్మలు ఆలోచన చేస్తారు. ఎందుకంటే వీరు ఉన్నంతకాలం సాతానుకు తలనొప్పి అనమాట. పరిశుద్ధాత్మకు నింపబడిన దేవుని కుమార్తెగా దేవుని పిల్లలు సువార్థికులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ సాతానుకు సవాలన్నమాట. సాతానుకు భయం అనే శక్తిని పరిలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తువును కలిగిన, యేసుక్రీస్తు పుట్టిన, కాబట్టి యేసుక్రీస్తు పిల్లల మనలో సువార్త వాక్యం ద్వారా పుట్టాము. ఇంకా మనలో వచ్చిన యేసుక్రీస్తు మనలో పుట్టాము కదా. ఆ యేసుక్రీస్తు మనలో ఎదుర్కొంటూ కూడా దాన్ని చంపేసుకోవాలి అని కూడా దయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మన యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే, విశ్వాసంలో మనం ఉన్నామంటే, యేసుక్రీస్తు ఇంతగా ఎదిగామంటే దానికి కారణం మన తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు నిరంతరం సహాయం చేస్తున్నాం అనమాట. నిరంతరం మనకు సహాయం చేస్తున్నాం. కాబట్టి మనలో ఉన్న ప్రభువును చంపడానికి అది అసాధ్యం అనమాట, సాధ్యం కాదు. కాబట్టి మనం ఎగిరించవద్దు, మన సాతానుతో ఎగిరించవద్దు అనమాట. మన క్రీస్తుతో ఉన్నంతకాలం అది సాధ్యం కాదనమాట. అల్లెలు మన క్రీస్తుతో ఉన్నంతకాలం, మంచి తీర్మానంతో ఉన్నంతకాలం ఈ సాతానుకు మనలో ఉన్న క్రీస్తువును నాశనం చేయడానికి వీలు లేదనమాట. కాబట్టి తప్పకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు నిరంతరం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనకు నిరంతరం సహాయం చేస్తాడు. మనలో ఉన్న యేసుక్రీస్తు మనలో ఎదిగినట్టు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న నా ద్వారా మీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకలు తప్పకుండా జరుగుతాయి. దానిలో ఒక పార్టీ ప్రియులారా మనం ఆ ప్రేమ సువార్త దానితో చెప్పే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు అనేక స్పిరిచువల్ పిల్లలు పుడతారనమాట. ఆ అనుభవం యేసునామములో ఆ కృపా దేవుడు యేసు మనల్ని అనుగ్రహించిన. కాబట్టి మన పరిశుద్ధాత్మతో దేవుని సువార్త ప్రకటించినప్పుడు అనేక సంఘాలు స్థాపించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అనేక సంఘాలు స్థాపించబడుతుంది, అనేకలు కొత్తగా జన్మిస్తాయి అనమాట. తర్వాత వారిని వాక్యం నేర్పించాలి, వారిని బలపరచాలి. తర్వాత వారు కూడా అనేకలతో సువార్త చెప్తారనమాట. అలాగే ఇది రోజు మల్టిప్లై అవుతాయి అనమాట, పెరుగుతాయి అనమాట, ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం నిజంగా ప్రియులారా యేసుక్రీస్తు మనలో పుట్టిన, మనలో వచ్చిన యేసుక్రీస్తుతో మనం పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉన్నప్పుడు, ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానములు ఇలాగే నిరంతరం ఉన్నప్పుడు మనలో యేసుక్రీస్తు ఎదుగుతాడు. యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది మీ ప్రాణం, మీ శరీరాన్ని ప్రభు తన రాజ్యం కొరకు వాడతాడనమాట. పరిశుద్ధన దేవుడు వాడతాడు. కాబట్టి మనలో ఇచ్చిన యేసుక్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప గిఫ్ట్ ప్రియులారా ఏదైతే అంటే ప్రియులారా గిఫ్ట్ అది యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన మనం బాధపడవద్దు. కేవలం మనం బాధపడుతున్నామంటే కారణం ఏంటిది, మనలో వచ్చిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని, ఎంత శక్తిమంతుడని, ఎంత బలం కలిగిన దేవుడని మన బుద్ధిలో గరిపి ఉండవచ్చు. కానీ మనం అది హృదయంలో లేదంటే మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు. అందుకొరకే ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, హోలీ స్పిరిట్ హెల్ప్ మనకు అవసరం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనలో వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని. మన గ్రహించిన కొలది ఏమవుతుంది, ఆనందంలో మీ ఆత్మ నుండి పొంగిపోతాయి, సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇది జరగాలి. మనలో వచ్చిన దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రేమపూర్ణుడు, ఎంత దయగలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు అని గ్రహించిన కొలది ఇంకా ఫియర్ ఉండలేదన్నమాట. దెయ్యాలు
దగ్గర కూడా రాదనమాట యేసునామంలో. ఎందుకంటే అంత శక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇది మన సంతోషం కొరకు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము, యేసుక్రీస్తు మనలో పుట్టాము. పుట్టది మన సంతోషం, మన మేలు కొరకే. కాబట్టి క్రిస్తువుని మనం గ్రహించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్నాము, క్రిస్తు గురించి అది శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి ఏం చెప్తున్నారు, ఇంకా నాకు చాలా విషయాలు ఆయన వదిలేశారనమాట. లోకానుసరమైన చాలా విషయాలు వదిలేసుకొని క్రిస్తువుని ఇంకా గ్రహించుకోవాలి, ఇంకా గ్రహించుకోవాలి, ఇంకా గ్రహించుకోవాలి అని ఒక తబర అనమాట, అంటే కోరిక అనమాట. ఇంకా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎంత గ్రహించిన కొలది సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, దేవుని శక్తి ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది. ఏం కొదువ లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఫోకస్ క్రిస్తు మీదే పెట్టాలి. కానీ ఇప్పుడు ఇలా పాపం, సాతాను, సమస్యలు మీదేమో మన ఫోకస్ ఎక్కువ. కాబట్టి పాపం ఏంటంటే జస్ట్ మనం తెలుసుకోవాలి అంతేగాని ఎల్లప్పుడూ దాని మీద ఫోకస్ చేయవద్దు అనమాట. మనం ఇంకా పాపంలో పడడానికి అవకాశం ఉంది. పాపం మీద మాత్రం ఎక్కువ రీసెర్చ్ చేసుకొని ఉండే దానిలో పడడానికి అవకాశం ఉంది. సాతాను గురించి మనం పరిశుద్ధాత్మ వలన ఎంత మట్టుకు అంత మట్టుకు తెలుసుకోవాలి అంతే. కానీ దాని మీదే సాతాను గరేదే మనం చెప్పుకొని ఉండవద్దు అనమాట. దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. కాబట్టి జస్ట్ మనం తెలుసుకోవాలి అంతేగాని ఎక్కువ దాని మీదే ఫోకస్ చేయవద్దు. ఇంకా సమస్యల మీదే, ఆ సమస్య ఈ సమస్య. కాబట్టి మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇలా క్రిస్తు మీద ఫోకస్ చేయాలి, బ్రదనంత గల క్రిస్తు. కాబట్టి మనం ఎంత ప్రభువును మన ప్రభుత్వం సహవాసం చేస్తున్నప్పుడు కూడా చూస్తున్న కొలది కూడా మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు దాని నుండి ఇంకా మనం ఎదుగుతాయి అనమాట. అన్లిమిటెడ్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన క్రిస్తు మీదే ఫోకస్ చేస్తాం. క్రిస్తువును మనం ప్రకటించేవారు ఉండాలి, గుడ్ న్యూస్ మనం చెప్పేవారు ఉండాలి. అప్పుడు కాబట్టి మనం వినడం చాలా ప్రాముఖ్యం. యేసే మాటలు వినడం, దేవుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యం. రెండు, వినిపించడం కూడా చాలా ప్రాముఖ్యం. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నేను లేచినప్పుడు జస్ట్ నేను ఇంటి నుండి బయటకు జస్ట్ వెళ్ళినప్పుడు నేను కొన్ని విన్నామన్నమాట. కానీ బాడ్ న్యూస్ విన్నామన్నమాట. బాడ్ న్యూస్ సోషల్ మీడియా కాబట్టి నాకు లిమిట్ ఉంది చెప్పడానికి. అంటే సత్యానికి వ్యతిరేకమైన విషయాలు పొద్దున్నా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తును వినిపించాలి. హల్లెలూయా. మన ఇంటిలో యేసుక్రీస్తు వినపడాలి. అంటే యేసే పాటలు, యేసే ఆరాధన, యేసే మాటలు, హల్లెలూయా, యేసే చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. అది మన ఇంటిలోనే ప్రారంభించబడాలి అనమాట. మన ఇంటిలో యెరూషలేము అనమాట. మన ఇంటిలో మనం ఉన్న ఏరియాలో యేసుక్రీస్తుని మనం చూడాలి ప్రతిరోజు. దేవునికి అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి నేను మాత్రం యేసుక్రీస్తు గురించి వినడం అదొక భాగం, అది మంచిది. కానీ మనం బలపరచబడుతున్న కొలది మనం వినిపించే వారు ఉండాలి. ఒక స్థాయికి దేవుడు లేవనెత్తినాక. అలాగే ప్రియులరా, బూది గంధం దాకా ఇది వినాలి అనమాట. బూది గంధం దాకా వినాలి. అందుకు రోమలకు రాసిన పత్రిక 10:15 రాయబడింది, హౌ విల్ ఎనీవన్ గో అండ్ టెల్ దమ్ వితౌట్ బీయింగ్ సెంట్? దట్ ఈస్ వై ద స్క్రిప్చర్స్ సే, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ మెసెంజర్స్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్. మా వాక్యం చదువుతారమ్మా. 15 రోమలకు రాసిన పత్రిక 10:15. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సువార్త ప్రకటించు అంటే సువార్త అంటే క్రిస్తు అనమాట. క్రిస్తు అన్నమాట సువార్త. యేసు క్రీస్తు పుట్టామని, 33 సంవత్సరాలు బ్రతికామని, ఎన్నో అద్భుతాలు చేస్తామని, సెలవుల్లో నా కొరకు, మా కొరకు, మాలో అందరి కొరకు ప్రాణం పెట్టేస్తామని. కాబట్టి నమ్మండి, పాప శ్రమణ ఉంది, నిత్యజీవనం ఉంది, దర్శనం ఉంది. విజయంగా దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు. అలాగే సమాధి చేయబడిన క్రిస్తును తండ్రి దేవుడు తిరిగి లేపామని, అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామని, అదే ప్రభువైన యేసు క్రీస్తు త్వరగా వస్తాడని, ఆ ప్రేమ సువార్త పరిశుద్ధాత్మ నింపబడి చెప్తున్న వారు ప్రియులరా, వారు కాలు కూడా బైబిల్లో మనకు చూడవచ్చు. ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ మెసెంజర్స్. అంటే గుడ్ న్యూస్ మోసుకొని వెళుతున్న వారు, అంటే క్రిస్తువును మోసుకొని వెళుతున్నాం అనమాట. కాబట్టి మనం ఎన్నో రోజుల నుండి ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉన్నాము, క్రిస్తువుని మోసుకొని మనం తిరుగుతున్నాం. కాబట్టి మీరు ఇంటిలో ఉన్న సరే, బయట వెళుతున్నప్పుడు మీరు ఒంటరిగా లేదు, క్రిస్తువును కలిగి వెళుతున్నాం అనమాట. ఇప్పుడు క్రిస్తు ఏం చేశాడు? క్రిస్తు మనలో వచ్చిన క్రిస్తు ప్రియులరా పరిశుద్ధాత్మతో మనం నింపుతాడు. నింపి ఏం చేస్తాడు? మన టోటల్ మనం కవర్ చేస్తాడు అనమాట. మన స్పిరిట్, మన ఆత్మ, ప్రాణం, శరీరం ముందు కూడా తన ప్రశంసతో నింపి మనల్ని కాపాడుతాడు అనమాట. అంటే ఇస్రాయేలు ప్రజలను మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా కాపాడినట్టు
పరిశుద్ధాత్మ నింపుదల. అందుకొరకు పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు మనలో పుట్టాలి, మనలో రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేసాం, పుట్టాము. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదగాలి. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతిరోజు మనం అనుభవించాలి, ఆ హోలీ స్పిరిట్ ప్రెసెన్స్. కాబట్టి ఎవరైతే ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నారో, లేదంటే రాత్రి వేళలో ప్రార్థన చేస్తున్నారో, వారు దేవుడు తన సన్నిధితో నింపుతాడనమాట, నింపి కాపాడుతాయనమాట. దేవుడు నింపి కాపాడుతాయనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి హోలీ స్పిరిట్ నింపుదలలో మనం ఉన్నప్పుడు ఈవిల్ స్పిరిట్ మన దగ్గరికి రాదనమాట. ఎందుకంటే దేవుని దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనలో ఇప్పుడు వచ్చిన యేసుక్రీస్తు, మహిమాంధ యేసుక్రీస్తు ఆల్రెడీ సాతాను 100% ఓడించామనమాట. జయం పొందిన క్రిస్తు అనమాట. కాబట్టి క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది మనకు సేఫ్టీ ఇంక్రీస్ అవుతుంది అనమాట. క్రిస్తు నాలో మీరు ఎదుగుతున్న కొలది, క్రిస్తు ప్రశంసతో మనం నింపబడుతున్న కొలది, వాక్యం మన లోతుగా భూమిస్తున్న కొలది నిర్మాణం బలపరచబడుతుంది, ఆంతర్య మనిషి బలపరచబడుతుంది, దేవుని శక్తి మన ఆత్మ నుండి ఎక్కువ రిలీజ్ అవుతాయి. అది జరగాలి అనమాట, జరగాలి. కాబట్టి అది జరుగుతున్న కొలది ఏమవుతుంది? క్రిస్మస్ జరుగుతుంది. అంటే క్రిస్తువుని మనం ఆరాధించే వారుగా మార్చబడతాయి. అంటే అనుదినం ప్రతి నిమిషాలు కూడా ప్రభువును ఆరాధించే వ్యక్తిగా మార్చబడతాయి. ఎందుకంటే హోలీ స్పిరిట్ తో మనం నింపబడుతున్న కొలది మన దేవుని స్తుతించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. ఎందుకంటే ప్రియులారా, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు, స్తుతిక్రియలు నా ద్వారా మీ ద్వారా జరుగుతాయి అనమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది, ప్రశంసతో మనం నింపబడి బ్రతుకుతున్న కొలది మన దగ్గర ఎవరైతే ఈవిల్ స్పిరిట్ కలిగి ఎవరైతే వ్యక్తినా వారికి తప్పకుండా విడుదల అనమాట. కాబట్టి మీరు ఎవరైనా ఈవిల్ స్పిరిట్ బాధపడుతున్న వ్యక్తులు ఉంటే ప్రార్థనలోనికి తీసుకొని రావాలి, రోగాలతో వారు తీసుకొని రావాలి. ఎందుకంటే మనలో వచ్చిన క్రిస్తు వారిని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం యేసునామములో నిలబడి ప్రార్థన చేయాలి. రోగాలతో వారి కొరకు యేసునామములో మనం ప్రార్థన చేయాలి. దెయ్యాలతో వారి కొరకు విడుదల కొరకు ప్రార్థన చేయాలి. యేసునామములో ప్రార్థన చేయాలి. మనలో ఉన్న దేవుడు కార్యం చేస్తాడు అంతే. ఎందుకంటే యేసు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేసిన దానికంటే ఎక్కువ వీరు చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఆల్రెడీ వచ్చేస్తారు, మన ద్వారా చేస్తున్నారు అనమాట. ఇంకా చేస్తారని కాదు, ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా చేస్తారు అంతే. కాబట్టి ఆల్రెడీ దేవుడు మనలో ఆల్రెడీ వచ్చేస్తాడు అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువుని కలిగి ఉండడం చాలా గొప్ప ధన్యత. కాబట్టి మనం మాత్రం ఈ ఆశీర్వాదాలు అనుభవించాలని కాదు దేవుడు కోరుతుంది. ఈ ఆశీర్వాదాలు అనేకులకు మనం ఇవ్వడమే సువార్త ప్రకటించడం. ఇప్పుడు దేవునికి ఆశీర్వాదాలు ఇవ్వడమే సువార్త ప్రకటించడం. దేవునికి ఆశీర్వాదం అంటే అది క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. అది సువార్త ద్వారా మనం ఇవ్వాలి. ఎంతమందికి ఇవ్వచ్చు, ఎంతమందికి అని ఇవ్వచ్చు అనమాట. ఎంతమందికి మనం ఇస్తున్న కొలది, ప్రకటిస్తున్న కొలది తగ్గిపోలేదన్నమాట. కాబట్టి మనం లోకానుసరమైన విషయాలంటే మన ఇస్తున్న కొలది తగ్గిపోతాయి. కానీ స్పిరిచువల్ విషయాలు ప్రియులారా మనం ఇస్తున్న కొలది దేవుడు ఆనందపడుతుంది. పరలోకములో గొప్ప ఆనందం, ప్రజలకు ఆనందం, మనకు ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో పరిశుద్ధాత్మ వలన మనం నమ్మకంగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించిన గాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తే 17వ వచనం, సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, దట్ ఈస్ హియరింగ్ ద గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్. కాబట్టి క్రిస్తు గురించి ప్రియులారా మనం ప్రకటించాలి, మనం వినాలి, విశ్వాసంలో మనం స్ట్రాంగ్ ఉండాలి. దానితో పాటు మనం కూడా ప్రకటించాలి. మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా ప్రకటించాలి. అప్పుడు అనేక స్పిరిచువల్ వ్యక్తులు పుడతారనమాట. అంటే కన్నారు సువార్త అపోస్తలుడు పౌలు చెప్పారు, నేను సువార్త వలన మిమ్మల్ని కనామని కొరింథీ సంఘంతో చెప్పినట్టు మనకు కూడా అది జరుగుతుంది అనమాట. అనేకలు పుడతారు అంటే స్పిరిచువల్. కాబట్టి వారిని వాక్యం నేర్పించాలి, వాక్యం నేర్పించి వారిని బలపరచాలి అనమాట. వారిని కూడా సిద్ధపరచాలి. వారు ఇంకా అనేకలతో సువార్త చెప్తారు. అలాగే ఇది రోజు దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి దేవుని సువార్త చెప్తున్న వారికి కొరకు ప్రతి ప్రార్థన చేయాలి, వారికి మనవంతు సహాయం చేయాలి అనమాట. గుడ్ న్యూస్ చెప్తున్న వారికి మనవంతు ప్రార్థన చేయాలి, వారిని బ్లెస్ చేయాలి. వారికి దేవుడు ఆపదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు దేవుని రాజ్యం కొరకు, దేవుని నామం నిమిత్తం వారు ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి సువార్థికులు ప్రియులారా మన రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది లేపబడినా మన రాష్ట్రం, దేశానికి అంత దీవెనని సత్యమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ఉన్న ప్రాంతంలో పరిశుద్ధాత్మతో నింపబడి కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలు ఎంతగా ఎదుగుతున్న కొద్దీ మన రాష్ట్రానికి, దేశానికి అది గొప్ప క్షేమమైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రేమ సువార్త అనమాట. కాబట్టి యేసు గురించి చెప్పిన గొప్ప మాట ఉంది, దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించమని చెప్పాం. కాబట్టి దానిలో మనందరూ ఉన్నామన్నమాట. నిన్ను వలె పొరుగువారిని ప్రేమించామంటే ఆ పొరుగువారు అనే మాటలో
మనందరూ ఉన్నామని అందరికీ మేలనమాట. మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు ఒక ప్రేమ వాళ్ళని అందరికీ మేలనమాట. కాబట్టి క్రీస్తు ప్రియులారా ఒక రాష్ట్రానికి చెందిన దేవుడు కాదు, లేదంటే ఒక దేశానికి చెందిన దేవుడు కాదు. అందరికీ లోక రక్షకుడు, అందరికీ ప్రభు అనమాట, అందరికీ దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు అందరి కొరకు మరణించామన్నమాట, అందరి కొరకు సమాధి నుండి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో క్రీస్తు పుట్టాలి, ప్రతి ఒక్క హృదయంలో క్రీస్తు జన్మించాలని పుట్టాలని జీవితంలో దేవుడు కోరుతుంది, మనం కూడా కోరుతున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు దాని కొరకు ప్రియులారా దేవుడు ఈ కాలంలో దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధాత్మతో నిండి చాలా బలంగా దేవుడు వాడుతున్న కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి దానిలో ఒక పాత్రగా నిన్ను కూడా దేవుడు వాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆనందిస్తాం, ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో నివాసం చేసుకోవడమే ప్రియులారా గొప్ప ధన్యత. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్న దేవుడు జయించిన దేవుడు అనమాట, ఓడిపోయిన దేవుడు కాదు. క్రీస్తు ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మీ ఆత్మలో ఉన్నట్టే. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆశీర్వాదపడిన వ్యక్తి అనమాట. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు, క్రీస్తుని మీరు కలిగిన వ్యక్తి అంటే మీరు ఆల్రెడీ బ్లెస్డ్ అనమాట, ఆశీర్వాదపడిన వ్యక్తి అనే సత్యం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఇలాగ వింటారేమో, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆశీర్వదిస్తాడు, కానీ క్రీస్తుని కలిగిన వ్యక్తి అంటే మీరు ఆల్రెడీ ఆశీర్వాదపడిన వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మనం ఏం చేసుకోవాలి, అనేకలకు ఇవ్వాలి అనమాట. ఈ క్రీస్తువును మనం క్రీస్తు గురించి చెప్పినట్టు దేవుడు మన కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, క్రీస్తు మనలో ఇచ్చినటువంటి మనం స్తుతిస్తాం. తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధమైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాలో ఇచ్చినటువంటి దేవా మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండ్రి. ప్రేమ సువార్త దేవా అనేకలతో చెప్పినట్టు కుడి వచ్చిన అందరిను ఈ ఉదయకాలం దేవా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ బలంతో జీవంతో మహిమతో ఇప్పుడే కుమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిమైన సిహ ఆరాధన కరగడబిన సుగరు కొడబిడే ప్రతి ఒక్కరు తండ్రి నూతన అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిమైన సిహ ఆరాధన కరగడబిడే ప్రభు మీరు మాలో పుట్టినవాడు స్తుతిస్తున్నాం తండ్రి. దేవ వందనాలు తండ్రి. పావాలు క్షమించినట్టు వందని రక్తం ద్వారా కడిగి నీతి మందుల పరిశుద్ధంలో మార్చినట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు దేవా మీ ఆత్మతో జీవంతో మహిమతో ఇప్పుడు నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆరాధన కరగరబిన సుగరబిడే అభిషేకించబోతండి. జీవజలంలో ప్రతి ఒక్కరి నుండి ప్రవచన కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ శక్తి మీ ప్రశంస ఇంగిరిస్తా ఉన్నా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆడకోరబిడే ప్రతి ఒక్కరిని దేవా మీరు బలపరిచినట్టు వందనాలు. ఆత్మ ప్రాణ శరీరం బలపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా బలపరిచి జయంతో ప్రతి ఒక్కరిను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సిహ ఆరాధన క్రీస్తువును అనుగ్రహించి తండ్రి దేవా మమ్మల్ని మీరు దీవించినట్టు వందనాలు తండ్రి. మాకు జయం అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవా మీరు రక్తంగా అభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ సమయంలో 400 ఫలించిన దేవా ఈ రోజు బలంగా తండ్రి దేవా మీ చిత్తాన్ని బలంగా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సాతాన్ రాజ్యానికి ఉదయంగా బలంగా వాడుకోమందండి. ప్రతి ఒక్కరిను మీ రక్తం ద్వారా మీ నామం ద్వారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మీరు అన్నదినం కాపాడుతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా కాపాడి జయంతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.